కావాలా? బ్లాక్ టీ వద్దులే, మళ్ళీ మాకు చీకటి వస్తుంది 24 hours. అవును, మీకు ఒకటి చెప్పాలి, నేను అందరు అమ్మాయిలా కాదు, ఏదైనా డిఫరెంట్గా చేయాలనుకుంటా. కొంచెం కొత్తగా ఉండాలి, నాకంటూ ఇంకెవరు కొత్తగా ఉండకూడదు. నా మనసుకు తెలియకుండానే నన్ను లవ్లో పడేయాలి. ఇప్పటికే అర్థమైంది అనుకుంటా, నాకు ఈగో చాలా ఎక్కువ, చాలా ఎక్కువ అండి బాబోయ్. నా ప్రేమ ఎలా ఉండాలంటే, నేను ప్రేమలో పడితే తను ప్రేమించాలి, ప్రేమ నాదైనా ప్రేమించేది తనవ్వాలి, చూసే చూపు నాదైనా చూపించేది తనవ్వాలి, షాపింగ్ తను చేస్తే బిల్లు నేను కట్టాలి. ప్రపంచంలో గొప్ప గొప్ప ప్రేమికుల లిస్ట్లో నా ప్రేమ ఉండాలి, నాతో బాగుండాలి, నన్ను బాగా చూసుకోవాలి అని నేను ఎప్పుడు అనుకోను. నా ఈగోస్ని భరిస్తూ, నా ఫీలింగ్స్ సాటిస్ఫై చేస్తూ, నాతో అండర్స్టాండింగ్గా ఉంటే చాలు. గొప్పగా ప్రేమించడం అంటే బాగా చూసుకోవడం కాదు, ఈ ప్రపంచమంత ప్రేమని నాకు ఇవ్వాలి. ఇంతకీ నానేం చెప్పలేదు కదూ, విజయలక్ష్మి. ఎంత డల్గా ఉంది, అందుకే నా పేరు నేను పెట్టేసుకున్నాను, శాన్వి. ఎలా ఉంది, కిరాక్ కదా? బాయ్. స్వాతి, ఏ స్వాతి, ఎక్కడున్నావే? అబ్బా, అదేంటి రూమ్లో ఎవరు లేరు, దేనికోసం వెతుకుతుంది అనుకుంటున్నారా? రూమ్లో ఎవరు లేరు, పిచ్చిదానిలాగా వెతుకుతుంది ఏంటి అనుకుంటున్నారా? అదేం లేదండి, స్వాతి అంటే నా బ్యాగ్, నా ఫ్రెండ్ కొనిచ్చింది కాబట్టి దీనికి స్వాతి అని పేరు పెట్టేశా. అయ్యో, మళ్ళీ చెప్పాలా? గీత అంటే నా పెన్ అండి, నేను తన దగ్గర నుంచి దొంగతనం చేశాను, సో తన క్రెడిట్ తనకి ఇవ్వాలి కదా, సో అందుకే తనకు తన పేరు పెట్టేశా. ఎక్కడ ఉంది? ఇక్కడున్నావా? ఎప్పుడు దాక్కుంటావేంటి? ఏంటిది? నువ్వు అవునంటే ఆనందంలో అరవడాలు, కాదంటే కోపంతో కేకరడాలు, లాంటి పక్షపాతాలు ద్వేషాలు చూపించను. భలే రాశారు. నువ్వు చాలా డిఫరెంట్గా ఉంటావు, నీలాంటి వాళ్ళంటే నాకు ఇష్టం. ఎవరై ఉంటారు? ఫోన్లే. ఏంట్రా ఇంత లేటు? నాకు అసలు వద్దు, నేను చేసుకోను. ఫోన్ పెట్టే ముందు. మా నాన్న ఏంట్రా పెళ్లి చేసుకోమంటారు? చేసుకోవచ్చు కదరా మరి. ఈ లవ్లో బ్రేకప్ అయినప్పుడే ఫిక్స్ అయ్యా, పెళ్ళి తొక్క లైట్లే. బిస్కెట్తో కడుపు నిండిందని అన్నం తిండం మానేస్తామా? ఇది అంతే, చేసుకోరా. అవునరా, సెక్సీగా ఉంది. అమ్మాయిరా. ఈ అమ్మాయ్యా ఎద్దవ్వా. ఏంట్రా కథలు పడుతున్నావు? కథ రెడీ చేద్దామని ఇప్పుడే ఇష్టం మొదలైంది, దాన్ని ప్రేమగా మార్చాలి. మారుస్తా. ఓ అట్నా, ఇప్పుడే బండిలో పెట్రోల్ అయిపోయింది, తోసుకుంటూ పోవాలి రా. నీలాంటోడికి నాలాంటోడు కొట్టాలి, అప్పుడే మూసుకొని ఉంటారు. పదహే. నీకు ఆ జులపం బుద్ధులు పోలేదురా. అబ్బా, ఇవాళ చాలా టైర్డ్ అయిపోయాను. సోప్ ఎక్కడా? మళ్ళీ ఏదో రాసిందేంటి? ఎవరై ఉంటారు? మీరంటే ప్రాణం,
పిచ్చి తొక్కతోలు ఇలాంటి వేషాలు వేయనండి. మీ మీద ఉన్న ఇష్టాన్ని ప్రేమగా మార్చుకొని మా అమ్మకిచ్చే ప్రేమను మీకు ఇస్తాను. హే సాన్వి, ఏంటే ఇంతదానికి పడిపోతావా? ఎవడో కొత్తగా ట్రై చేస్తున్నాడు, చేసుకొని. వచ్చిందిగా పాలపెట్ట, వెళ్ళి ఇంకా. ఏంట్రా నీ బాధ? బాగున్నారు, నచ్చారు. అబ్బా అనుకున్నా. అయితే ఏంటి? ఐ లవ్ యూ. వాట్? అదేనండి, మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. అర్థం కావట్లేదా? హే, అయినా ఇలాంటి చెత్త ప్రపోజల్స్కి అమ్మాయిలు ఎలా యాక్సెప్ట్ చేస్తారు? ఒకవేళ చేసినా నేను చేయను. సో ఇలాంటి ప్రయత్నాలు చేయకు. మరి ప్రేమ అంటే ఇదే కదా, ఇలాగే మొదలవుతుంది. ప్రేమ ఇంతే అనుకుంటే నరకం, ఇంకెంతో అనుకుంటే స్వర్గం. అయినా మాకంటూ ఫీలింగ్స్ ఉండవా? మా ఫీలింగ్స్ ఉన్న వాటర్ లాంటివా? దాహం వేసినప్పుడల్లా తాగడానికి? ఆలోచనలు గాల్లో ఊహల్లా, మనసుకి సంతోషంలా, కంటి రెప్పకి ఆనందంలా, మొహంలో చిన్న స్మైల్, సిగ్గుతో బాడీలో తెలియని ఒక కదలిక, ఇవన్నీ లోపడ్డప్పుడు జరుగుతాయి. నాకు ఇవేవి అనిపించట్లేదు. మరి ఏమంటావు ఇప్పుడు? ఆ సందులోనో ఈ సందులోనో ఇంకేదైనా సందులోనో చాలా మంది అమ్మాయిలు ఉంటారు. చూసుకుంటే మంచిది. పో. మంచిగా మాట్లాడితే ఎక్కువ చేస్తున్నావులే. హే, నస పెట్టుకో. సోనీకి చక్కగున్నావు చక్కెరలా, మాటలేమో వేడి నూనెలో వాటర్ వేసినట్టు ఉన్నాయి. ఎక్స్ట్రాలు చేయకుండా, మళ్ళీ ఇలాంటి పనులు చేయకుండా మర్చిపోతే బాగుంటుంది. మన ఫేస్కి అమ్మాయిలు అవసరమేరా బై? నా హార్ట్కి అవసరం కదరా. నాకేంట్రా, లేటుగా అయినా పుట్టిగా పడేస్తా. కింద పడుతుందేమో కానీ నీకు మాత్రం పడదు. అయినా మర్చిపో అందిగా, లైట్ తీసుకో. పదా. సారీ బాబా, సారీ. మార్నింగ్ త్వరలో నీకు పూజ చేయకుండా మర్చిపోయి వెళ్ళిపోయాను. అందుకే కావచ్చు ఆ నసగాడు తగిలాడు. హాయ్ బాబాయ్, తగిలిందా స్వాతి? ఇక్కడే ఉండు, నేను వెళ్ళి బట్టలు తీసుకొస్తా. ఇక్కడ ఏదో ఉంది. పరిచయం లేదని పరవాణ్ణి అనుకో, కనిపించలేదని కంద్రివాణ్ణి అనుకో. ఎందుకంటే ప్రేమించడానికి పరిచయం కలదు. మనసులో ఉన్న ప్రేమని మాటల్లో ఎక్స్ప్రెస్ చేయడం కష్టం. అందమైన రేపటి కోసం అద్భుతమైన ఈరోజు వేస్ట్ చేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటేనే ప్రేమించండి. అయినా ఇంప్రెస్ చేస్తే పడరు, మీరు ఇంప్రెస్ అవుతేనే పడతారు. ఎవరా నువ్వు? నాకు తెలియకుండానే నా హార్ట్లో ఏదో మొదలై నన్ను ఇంప్రెస్ చేసేస్తున్నావు. అయినా నన్ను భరించలేవురా. నీకోసం ఆ వర్డ్కి బానిసనవుతాం. నాతో చాలా కష్టం. కష్టాన్ని మనసులో తీసుకుంటే బానిస అయిపోతాం. అదే కష్టాన్ని ఇష్టంగా తీసుకుంటే చేరువైపోతాం. నువ్వు అంతే. అవును, సిగరెట్ అలవాటు లేదు కదా? హే, రోజుకి 1-2 అయితే పర్లేదు, ఓకేనా? డ్రింక్ లాంటి వద్దు. అరే హే, రోజుకి 1 అయితే పర్లేదు. ఊరిని ఎందుకురా? నేనంటే నీకు ఇంత పిచ్చి? గమ్యాన్ని చేరుకోవాలంటే చిత్తనం కావాలి. ఈ ప్రపంచంలో అతి చిన్నది ఈ జీవితం. ఆ జీవితంలో నువ్వే నా ప్రపంచం. ఆ పిల్లని ఎలా అయినా పడేయాలరా. కళ్ళకన్నా చాలు కానీ ఇదిగో కొంచెం ఉంది, తాగే. ఎలా అయినా పడేయాలి. నా మైండ్లో పడ్డావు, బట్ నా మనసులో కాదుగా. నిద్ర వస్తుంది. బాయ్.
స్వాతి, నువ్వు పడుకో. హ్మ్? గుడ్ మార్నింగ్ స్వాతి, నైట్ బాగా పడుకున్నావా? హాయ్ గీత, ఇవాళ చాలా పనుంది నీతో. ఏంటి గీత ఇది? నీ చూపుల్లో నా లైఫ్ ఉంది. మామూలుగా పిచ్చోని, ఇంకా నీ చూపుల్లో పడిపోయాను. నేనెవరో తెలుసుకోవాలనుందా? అయితే కిచెన్లోకి రండి. గీత, ఇక్కడ ఉండువే. ప్రపంచం ఏంటో గుర్తుంది, కానీ నీ వల్ల ఎలా ఉంటుందో తెలిసింది. నీకెంత ప్రేమించాలో తెలుసు, కానీ ఎలా ప్రేమించాలో తెలియదు. అందుకే ఇలా ట్రై చేస్తాను. హాల్లో ఉన్న నన్ను వదిలేసి కిచెన్లోకి వెళ్ళావేంటి? నా మాటలో మత్తుండొచ్చు, కానీ నేను మంత్రికుని కాదు. నా డైలాగ్లో తిప్పుతుండొచ్చు, కానీ నేను కవిని కాను. ఇవన్నీ నీ మీద ప్రేమతో బయటికి వచ్చినవి. మీరు నన్ను లవ్ చేయకున్నా పర్లేదు, నా గురించి ఆలోచిస్తే చాలు. నాకు మిమ్మల్ని శ్వాస తీసుకునేంత దగ్గరగా చూడాలని టెర్రస్ పైన ఉన్నాను. హే, నువ్వు నేనే. నువ్వంటే నాకు చాలా ప్రేమ. రోజు మార్నింగ్ ఇక్కడనే చూసేవాడిని. నాకు నువ్వు నీ ప్రేమ తప్ప ఇంకేం తెలియదు. ఒకరోజు నీకు ప్రపోజ్ చేద్దామని, ఎలా అయినా ఈరోజు ప్రపోజ్ చేయాలి. ఇలా 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 ఏం మాట్లాడాలరా ఈరోజు? అన్నయ్య రోజు ఇక్కడ ఉంటారు. అక్క కోసమా? అక్క అంటే ఇష్టమా? కాదు, అదేంటి? ప్రేమ. ప్రేమ గురించి నీకు ఇంకా అర్థం కాదు. నీకు ఇంకా టైం ఉందిలే. కానీ అక్కకి అర్థమయ్యేటట్టు చెప్పడం కష్టం. ఏంటి ఇలా అంటుంది? అవును అన్నయ్య, మీ పేరేంటి? శ్యామ్. మీరిద్దరు ఒకటే అవుతారు అన్నయ్య. ఎలా? సాన్వి, శ్యామ్. ఇవి 5 వర్డ్స్, ఇవి 5 వర్డ్స్. ఎన్ని? 10. మరి 0 లేకుంటే? 1. మరి మీరిద్దరు ఒకటే అవుతారు. నాకెప్పుడు నీతో ఉన్నానన్న సంతోషం, మాట్లాడుతున్న ఆనందం, నా చుట్టూ నువ్వు ఉన్నావన్న ధైర్యం, ఎప్పుడూ ఉంటావన్న నమ్మకం, విడిచిపెట్టలేవన్న ఆశ. ఆ రోజు ఏదో మర్చిపోమనంటున్నారు. ఎలా అండి? కళ్ళు తెరిస్తే నా ముందు, కళ్ళు మూస్తే నా మనసులో. ఫైనల్గా నువ్వు అన్నట్లు అదే అనుకున్నా. కానీ ఇదిగో ఇలా హార్ట్లో ఉండిపోయారు. నిన్ను ఎలా మర్చిపోవాలి?
నేనుంటా నీ నడకలో తోడుంటా నీ నీడనై కాస్తుంటా నీ ఊపిరై కలిసుంటా నా ప్రాణం నీవని చెబుతున్నా నీ ప్రేమ లోతుల్లో మునిగున్నా కావ్యంలో నీ రూపం చూస్తున్నా నువ్వంటే క్రేజీగా పడి ఉన్నా ఏ కవికి అందని కావ్యం ఏ శిల్పికందని శిల్పం ఆ బ్రహ్మకే అందరందమో అవును, మేము చాలా రిచ్ కదా, నన్ను లవ్ చేయడానికి ధైర్యం ఎలా సరిపోయింది? ఏమేం కాదేంటి, అయినా సముద్రం లోతుకుందని ఈత కొట్టడం మానేస్తామా? ఇది కూడా అంతే. లవ్ చేయడానికి ధైర్యం అక్కర్లేదు, హార్ట్లో ఫీలింగ్స్ ఉంటే చాలు. అందరు అమ్మాయిలు డిఫరెంట్గా ఉండాలనుకుంటారు, కానీ నువ్వు ఉంటావు. ప్రతి అమ్మాయి నీలానే ఆలోచిస్తుంది, కానీ ఉండలేరు. రోజుకి ఎన్నిసార్లు నా గురించి ఆలోచిస్తావు? ఆలోచించడం ఏంటి, నువ్వు ఎప్పుడు నా మైండ్లో ఉంటే. నా హార్ట్కి ఒక నేమ్ ఉంది తెలుసా? నువ్వే. అవును, నేను నిన్ను మ్యారేజ్ చేసుకోను. పర్లేదు, అదేంటి? నేను చేసుకుంటా. మా అమ్మ అంటే నాకు ఇష్టం ఉండదు, ఎందుకంటే నన్ను బాగా చూసుకుంటాను కాబట్టి. మా నాన్న అంటే చాలా ఇష్టం, నన్ను బాగా చూసుకోరు కాబట్టి. మరి నేను మొద్దు, నువ్వంటే నాకు క్రేజీరా. నువ్వు చేస్తే ఏంటో మరి, చీకటి చెప్పకుండా వెళ్ళిపోతుంది, వెలుగు వెతుక్కుంటూ వస్తుంది.